ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనములు. మీరు చూశారో లేదో కానీ కొందరు వ్యక్తులుంటారు, వాళ్ళ జీవితాల్లో ఎప్పుడో సంభవించిన గొప్ప విపత్తు మూలంగా వాళ్ళు ప్రార్థనా వీరులుగా మారతారు. కొంతకాలానికి ఆ విపత్తునైతే మర్చిపోతారు, కానీ దేవునితో ఆ తీయని స్నేహం మాత్రం కొనసాగుతూ వాళ్ళ హృదయాలను ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. చెట్లు చిగిర్చే కాలం బాగా ముందుకు వెళ్ళిపోయిన తరువాత ఓసారి ఓ గొప్ప తుఫాను వచ్చింది. అంతా చీకటి కమ్మింది. మబ్బుల్ని నిలువునా చీలుస్తూ ఘోషపెట్టే మెరుపులు తప్ప వేరే కాంతి కనిపించడం లేదు. గాలులు వీచినాయి, వర్షాలు కురిసినాయి. ఆకాశపు తలుపులు బార్లా తెరిసినట్టు ప్రళయం చెలరేగింది. అంతా సర్వనాశనమైంది. ఏదో ఒక ఆశ్రయం లేకుండా ఆరుబయట ఉన్నదేది ఆ తుఫాను ధాటికి తట్టుకోలేకపోయింది. మహావృక్షాలే నిలువున చీరుకుపోయాయి, కానీ త్వరలోనే మెరుపులు తగ్గినాయి. ఉరుములు అలసిపోయినట్టు చల్లబడినాయి. వాన వెలిసింది. పడమటి గాలి పరిమళాలను మోసుకొచ్చింది. మబ్బులు విడిపోయినాయి. నిష్క్రమిస్తున్న తుఫాను ఆకాశం మెడకి ఇంద్రధనస్సును తువ్వాలుగా వేసి వెళ్ళిపోయింది. ఆ తుఫాను ఫలితంగా ఎన్నో వారాల పాటు మైదానాల్లో గరికపూలు తలలెత్తుకొని చిరునవ్వులు విరజిమ్మినాయి. ఆ వసంతమంతా గడ్డి పచ్చగా ఒత్తుగా పెరిగింది. సెలయేళ్ళు నిండుగా ప్రవహించినాయి. చెట్ల నీడ నేలకి చల్లని గొడుగు పట్టింది. ఇదంతా తుఫాను వచ్చి వెళ్ళినందువలనే. ప్రకృతి అంతా ఆ తుఫానుని, వర్షాన్ని, ఇంద్రధనుస్సుని ఎప్పుడో మర్చిపోయింది. వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళడానికి దేవుడు మనకి సులువైన ప్రయాణాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఆ ప్రయాణం క్షేమకరంగా మాత్రం ఉంటుంది. ఇండియాలో ఒకసారి ఒక తుఫాను మూలంగానే కొన్ని బంగారు గనులు బయటపడ్డాయి. మన బ్రతుకుల్లో వచ్చే కొన్ని తుఫానులు క్రీస్తులో బంగారు గనుల్ని కనుక్కోవడానికి మనకు సహాయపడలేదా? ఓ చిన్ని పుష్పమా, వర్షం వస్తుందా? వాన నీకు మంచిదే. ఎండ ఎక్కువైతే వాడిపోతావు. మేఘాలు గర్జించినా వాటి వెనకే మెరుస్తోన్నది అందాల నీల గగన మండలం. ఓ లేత హృదయమా, అలసిపోయావా? బాధ నీకు క్షేమమే. బాధల్లోనే సుగుణాలలవడతాయి. వర్షాలకి పూలు పూసినట్టు దేవుని కాంతి త్వరలో నీపై ఉదయిస్తుంది. మబ్బులు తన పని పూర్తి చేసుకున్నాక